కలుపుతుంటే టీటీడీ చూస్తూ ఊరుకుందా? దాంట్లో ఉన్నటువంటి లడ్డూలు తయారు చేసేవాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? దాంట్లో ఉన్న సిబ్బంది చూస్తూ ఊరుకున్నారా? పురుగులు పడిపోతారు స్వామివారి సమక్షంలో అట్టడి తప్పు జరిగితే, వాళ్ళు చూస్తూ ఊరుకుంటే. ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు. ఎవ్వరు వాళ్ళు పొరపాటు కూడా అంగీకరించరు. ఏ ఆలయ సిబ్బంది కూడా స్వామివారికి అపచారం చేయడానికి ఒప్పుకోడు. ఎవడో గొట్టంగాడు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి. ప్రాణత్యాగాలు చేసినటువంటి సమాజం హిందూ సమాజం. ఆలయాల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు అర్చకులు కానీ ఆయా వ్యవస్థలు చూసినటువంటి వాళ్ళు కాబట్టి. కానీ జనాలకు ఏమని మైండ్లోకి తీసుకెళ్ళిపోయారు, 5 ఏళ్ల నుండి ఇక్కడ జరిగిపోయింది, ఇప్పుడు మాత్రమే పట్టుబడ్డది అన్నటువంటిది. కానీ ఏఆర్ డైరీ అనేది సప్లై చేయడం మిగిలిందే ఇప్పుడైతే. 5 ఏళ్ల నుంచి అని ఎట్ట చెప్తావు? పోనీ కలిపి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక కలిపితే గతంలో ఉందని ఎట్ట చెప్తావు? ఈ $1 మిలియన్ ప్రశ్నలు, ఈ ప్రశ్నలు రానియకుండా దబాయించి హడావిడి చేసి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా మధ్యలో హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళల్లో 100కి 99 మంది జగన్ యొక్క ఈ వైఖరి అంటే క్రైస్టియన్ కాబట్టి అన్నటువంటి ఒక వ్యతిరేకత ఉంది. దాన్ని ఇక్కడ క్యాష్ చేసుకున్నాం మనం అంతే. అంటే దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకున్నట్టు అయింది.